ఇవాళ నేను మీకు ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ అలానే డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి మనకు కావాల్సింది రేజర్. అది కూడా ఏ రేజర్ పడితే అది యూజ్ చేయకండి. అలా యూజ్ చేస్తే స్కిన్కి బ్రేక్అవుట్స్ బాగా అవుతాయి, హెయిర్ కూడా సరిగ్గా రిమూవ్ అవ్వదు. నేను శాండ్పేల్ నుంచి ఈ రేజర్ యూజ్ చేస్తున్నాను. ఇదేం స్పాన్సర్ కాదు, నేను ఇంకా కామసీ రేజర్స్ కూడా యూజ్ చేశాను, అవి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇవి ట్రై చేద్దామని తీసుకున్నాను అంతే. మీరు యూజ్ చేసే ఫేషియల్ రేజర్స్ అనేవి స్ట్రైట్ గా ఉండకూడదు, ఇలా ఉండాలి, జిగ్ జాగ్ ప్యాటర్న్ లో ఉండాలన్నమాట. ఇలా జిగ్ జాగ్ గా గ్రిప్ కూడా చూసుకోండి, ఇలా పట్టుకున్నప్పుడు స్లిప్ అయిపోకూడదు, గ్రిప్ ఉండేలా చూసుకోండి. సరిగా డ్రై షేవింగ్ అయితే అసలు చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా షేవ్ చేసేసుకోకూడదు. ఇలా చేసుకోవడం వల్ల స్కిన్ అనేది బాగా రఫ్ గా అవుతుంది. ఫేస్ కి ఎలోవెరా జెల్ కానీ, థిక్ మాయిశ్చరైజర్ కానీ, లేదంటే ఏదైనా ఒక ఆయిల్ రాసి, ఒకవేళ మీ ఫేస్ సెన్సిటివ్ కాకపోతేనే ఆయిల్ రాయండి, లేదంటే కామడోజెనిక్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే యాక్నే వచ్చేస్తుంది. ఫస్ట్ ఏదైనా అప్లై చేసి తర్వాత షేవ్ చేసామంటే గ్లైడింగ్ అనేది ఈజీగా అవుతుంది, స్టక్ అవ్వకుండా రేజర్ ఈజీగా మనం తీసేయచ్చు హెయిర్ ని. ఓన్లీ ఇవి 2 ఉంటే చాలు మీకు. మాయిశ్చరైజర్ కన్నా అలోవెరా జెల్ అండ్ ఆయిల్స్ ప్రిఫర్ చేయండి. డ్రై స్కిన్ అయితే ఆయిల్స్ వాడండి, నా అలాగా ఆయిలీ స్కిన్ అయితే అలోవెరా జెల్ యూజ్ చేయండి, సరిపోతుంది. స్కిన్ మీద 1-2 బ్రేక్అవుట్స్ ఉన్నాయి, మీకు కూడా ఇలా ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది నేను ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసి. గ్రోత్ అయితే బాగానే ఉంది నాకు. ఫస్ట్ అలోవెరా జెల్ తీసుకోండి, ఒక లేయర్ లా ఫామ్ చేసేయండి. నేను ఆల్రెడీ ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించుకున్నాను కాబట్టి నేను ఐబ్రోస్ ఏమీ రేజర్తో చేయను, ఓన్లీ ఈ ఫేషియల్ హెయిర్ మాత్రమే రిమూవ్ చేస్తాను. దగ్గరకు వస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రేజర్ని 45 డిగ్రీ యాంగిల్లో పట్టుకోండి. ఇలా మొత్తం స్ట్రైట్గా పట్టుకోకండి, ఇలా టైట్గా పుల్ చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో. సింపుల్గా ఇలా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు హెయిర్ గ్రోత్ డైరెక్షన్లోనే వెళ్ళండి, ఆపోజిట్లో వెళ్ళకండి. ఆపోజిట్లో వెళ్తే ఏమవుతుందంటే సరిగ్గా రిమూవ్ అవ్వదు హెయిర్. యాక్నే ఉంది కదా, అక్కడ మాత్రం దాని మీద నుంచి చేయకూడదు ఎప్పుడైనా, ఎందుకంటే బ్రేక్అవుట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. దాని చుట్టూ చేయండి, ఇంతే, ఇలా చేయండి అంతే. చూడండి ఎంత స్మూత్ ఉందో స్కిన్. నెక్స్ట్ ఇట్ సైడ్. ఇప్పుడు నేను ఏం థింక్ చేస్తానంటే ఆ ఫేషియల్ హెయిర్ ఉండడం వల్ల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ బాగా అబ్జర్వ్ అవ్వవు అని థింక్ చేస్తాను, అందుకని నేను ఇలా రిమూవ్ చేసుకుంటున్నాను. లేదంటే మీ ఇష్టం. జస్ట్ స్కిన్ ఇలా లాగి యాంగిల్లో పట్టుకొని షేవ్ చేసేయండి. చాలా మంది ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే, చూడండి, ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తే గ్రోత్ ఎక్కువ వస్తుంది అంటారు. అసలు ఎందుకు గ్రోత్ ఎక్కువ వస్తుంది? గ్రోత్ ఏం ఎక్కువ రాదు, హెయిర్ అనేది ఎక్కువ పెరగదు గైస్, థిక్నెస్ ఏం రాదు. మనకి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మనం ఓన్లీ సర్ఫేస్ మీద నుంచి రిమూవ్ చేస్తున్నాం. మనం ఎక్కడైతే కట్ చేసామో హెయిర్ని అక్కడ నుంచే మళ్ళీ గ్రో అవుతుంది. సో అందుకని మనకి థిక్గా అనిపిస్తుంది అంతే తప్ప థిక్గా అయితే ఏం గ్రో అవ్వదు. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టండి, ఇలా, ఓకే. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని ఏదైనా మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా, ఇంతే గైస్, చాలా సింపుల్. ఒకవేళ మీకు ఫేస్ షేవింగ్ తర్వాత బ్రేక్అవుట్స్ అవుతున్నాయి అంటే దాని అర్థం మీరు సరిగ్గా కేర్ తీసుకోవట్లేదని. ఎప్పుడైనా నైట్ టైం చేసుకోండి ఫేస్ షేవింగ్, నైట్ టైం చేసుకొని హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ రాసుకొని పడుకోండి అంతే. అంతకు మించి ఏ సీరం అప్లై చేయకండి, ఎందుకంటే ఏ సీరం అప్లై చేసినా స్కిన్ అనేది బాగా రియాక్ట్ అవుతుంది. మొత్తం మనం రిమూవ్ చేసాం కదా, ఎక్స్ఫోలియేట్ అవుతుంది, డెడ్ స్కిన్ సెల్స్ అన్ని పోతాయి అన్నమాట మనం రిమూవ్ చేసినప్పుడు. నెక్స్ట్ డే కూడా ఏ సీరం అప్లై చేయకండి, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉండేవి. సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేయాలి.
సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల స్కిన్ అనేది ప్రొటెక్టెడ్ గా ఉంటది, సన్ డ్యామేజ్ అవ్వకుండా. మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పక్కాగా యూజ్ చేయండి. మార్నింగ్ టైమ్, నైట్ టైం అయితే హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. ఒక 1 డే వరకు ఫేస్ మీద ఏ యాక్టివ్స్ యూజ్ చేయకండి. ఏహెచ్ఏ, బిహెచ్ఏ, గ్లైకాలిక్, లాక్టిక్, సాలిసిలిక్ అసలు ఏ ఎక్కువ యూజ్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.